హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్స్ యష్న. ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎలా అనే టాపిక్ గురించి నేను ఈరోజు వీడియోలో మాట్లాడబోతున్నాను. బిఫోర్ దట్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జనరల్గా మనందరి లైఫ్ సినారియోలో జరుగుతూ ఉండే సిచ్యువేషన్స్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఏ ఇద్దరి మధ్య అయినా జరగవచ్చు, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎలా, అర్థం చేసుకోవడానికి ఎట్లా ప్రయత్నించాలి అనే కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. సో దట్ షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, ప్రజెంట్ వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో నా వీడియోస్ యొక్క మోటివ్ ఏంటంటే, అందరినీ మోటివేట్ చేయడం. ఒక్కరి లైఫ్ చేంజ్ అయినా సరే బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో షేర్ చేయండి తప్పకుండా. జనరల్గా మనందరి లైఫ్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, మార్నింగ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మార్నింగ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి ఈవినింగ్ ఇంటికి తిరిగి వస్తాడు. వైఫ్ ఇంట్లో పనులన్నీ చక్కపెట్టి అన్ని పనులు చేస్తుంది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఎక్కడ తప్పు చేస్తున్నారు అంటే, హస్బెండ్ ఆఫీస్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ బాస్ చేత తిట్లు తినిపించుకుంటూ ఉంటాడు. అప్పుడు హస్బెండ్ ఏం ఆలోచిస్తాడు అంటే, నా లైఫ్ ఏంటి ఇట్లా ఉంది, నా వైఫ్ లైఫే చాలా బాగుంది. సో తను ఇంట్లో ఫోన్ మాట్లాడుకోవచ్చు, కావలసినప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు, టీవీ చూడొచ్చు, తన లైఫే బెటర్ అని ఇతను ఫీల్ అవుతూ ఉంటాడు. వేరస్ ఇంట్లో ఉన్న భార్య ఏమనుకుంటుంది, నా హస్బెండ్ పొద్దున్నే ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం తిరిగి వస్తారు, అతని లైఫే బాగుంది, ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకోలేకపోతున్నాను, పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను, 24 అవర్స్ కష్టపడుతూనే ఉంటాను, వాళ్ళకి 8 అవర్స్ డ్యూటీనే ఉంటుంది, కానీ నేను 24 అవర్స్ పని చేస్తూనే ఉంటాను అని వీళ్ళు ఆలోచిస్తారు. సో వీళ్ళిద్దరి ఆలోచనల వల్ల వీళ్ళకి తెలియకుండా వీళ్ళిద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్కి పునాది పడుతుంది. దీన్ని ఒక స్టోరీతో రిలేట్ చేసి చెప్తాను. వీళ్ళిద్దరూ కాకుండా మామూలుగా జనరల్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ట్రెక్కింగ్ కోసం కొండెక్కుతారు. యాక్సిడెంటల్గా ఆ కొండ మీద నుంచి వాళ్ళ భార్య కింద పడిపోతుంది. అతను చెయ్యి అందించి పైకి లాగడానికి ప్రయత్నిస్తాడు. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే, ఇంతలోకి పైనుంచి ఒక బండరాయి పడి అతను నలిగిపోతూ ఉంటాడు. కానీ కిందున్న ఆమెకి పైన బండరాయి పడిన సంగతి తెలియదు. కానీ కింద ఉన్న ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటే, ఆ అమ్మాయి చేయి దగ్గర ఒక పాము ఉంది, పైనున్న హస్బెండ్కి అక్కడ పాము ఉందని తెలియదు. ఆ భార్య ఏం ఆలోచిస్తూ ఉంటుందంటే, ఇంకా కింద పడిపోతున్నాను, చచ్చిపోతాను వదిలేస్తే, జస్ట్ ఎందుకు మా ఆయన కొంచెం బలం ఉపయోగించి నన్ను పైకి లాగేలాగా గట్టిగా లాగడానికి ప్రయత్నించట్లేదు, ఇంకొంచెం బలం ఉపయోగించి నన్ను పైకి లాగొచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. పైనున్న భర్త ఏం ఆలోచిస్తాడంటే, నేను ఇంత నలిగిపోతున్నాను, ఇంత కష్టపడుతూ బాధపడుతూ పైకి లాగుతున్నాను, కష్టం మించి సాయశక్తుల ఎంత ప్రెషర్ పెట్టి లాగలదో అంత పైకి లాగుతున్నాను, కానీ నా భార్య తనకు తాను ఒక సపోర్ట్ తీసుకొని ఎందుకు పుష్ చేసుకొని పైకి రాలేకపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మనం అవతలి వాళ్ళు ఎంత ప్రెషర్లో ఉన్నారు అనేది మనం పట్టించుకోవట్లేదు, మనకది కనిపించదు కూడా. సో అలాగే అవతలి వాళ్ళు కూడా మనం ఎంత ప్రెషర్లో ఉండి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆలోచించరు. ఇక్కడ ఎవరిది తప్పు లేదు. బట్ మనం ఇంకొంచెం బెటర్గా కమ్యూనికేట్ చేస్తే, ఇంకొంచెం కొత్తగా ఆలోచించి ఓర్పుగా ఉండి, కింద పాముందని ఆమె చెప్పినా సరే, పైన బండరాయి పడి నలిగిపోతున్నానని అతను చెప్పినా సరే, ఇద్దరి మధ్య ఇంకా కమ్యూనికేషన్ బలపడేది. వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి కొత్తగా మార్గాన్ని ఆలోచించుకునేవాళ్ళు. ఇలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు బయటికి వెళ్తున్న హస్బెండ్ ఇంట్లో ఉన్న భార్య గురించి తప్పుగా ఆలోచించడం వల్ల
అలాగే ఇంట్లో ఉన్న భార్య భర్త గురించి తనకేంటి తన లైఫ్ బాగుంది అని ఆలోచించడం వల్ల వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పైలప్ అయిపోయి అదొక పెద్ద గొడవగా మారడానికి దారితీస్తుంది. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒకరినొకరు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్ళు ఏ ప్రెషర్లో ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కొంచెం కొత్తగా స్పష్టంగా ఆలోచించడానికి ప్రయత్నించాలి. అప్పుడే వాళ్ళు కూడా నా గురించి ఇంత ఆలోచిస్తున్నారు, నేను కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి అనే థింకింగ్ ప్రాసెస్ వాళ్ళలో మొదలవుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ ఇద్దరి మధ్యనైనా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఒక బెటర్ కమ్యూనికేషన్ ఉండాలి. ప్రతిదీ మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. సో అది ఫీలింగ్స్ అయినా కానీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కానీ క్లియర్గా మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని కూర్చొని మాట్లాడుకుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. మీ ఇంట్లో ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక చిన్న ఆలోచన, చిన్న పేషెన్స్ మీ లైఫ్లో చాలా పెద్ద చేంజ్ని తీసుకొస్తుంది. సో కొత్తగా ఆలోచించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. వీడియో చివరి దాకా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఈ వీడియో ఎలా ఉంది అనే ఒపీనియన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.